కాశ్మీర్లో చాలా స్పెషల్ అయిన ఒక డిజర్ట్ అయితే చేస్తున్నాం. అదేనండి ఫిర్నీ. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. అండ్ ఇప్పటి వరకు మన భోజన్ మందిర్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని వీడియోస్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే మన ప్రతి వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో గైస్, ఇప్పటి వరకు నేను మన ఆంధ్ర తెలంగాణ రెసిపీస్ మాత్రమే ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఈసారి మాత్రం కొంచెం పైకి వెళ్దాం అనుకుంటున్నాను. పైకి అంటే మన కాశ్మీర్ దాకా వెళ్తున్నాను. కాశ్మీర్లో చాలా స్పెషల్ అయిన ఒక డిజర్ట్ అయితే చేస్తున్నా. మన ఆంధ్రాలో పాయసం ఎట్లా రెగ్యులర్ గా చేసుకుంటాం, ఏ గెస్ట్ వచ్చినా చుట్టాలు వచ్చినా చేస్తూ ఉంటాం కదా, అట్లాగే కూడా కాశ్మీర్లో కూడా ఒక ఫేమస్ డిజర్ట్ అయితే ఉంది. అదేనండి ఫిర్నీ. ఈ ఫిర్నీ అనేది చాలా స్పెషల్ వాళ్ళకి. అండ్ అంతేకాకుండా నాకు ఎంతగానో ఇష్టమైన మా షెఫ్ వికాస్ ఖన్నా గారు కూడా ఫిర్నీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను నా స్టైల్లో ఫిర్నీని చేసి మీకు చూపిస్తా. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. రెసిపీ మొత్తం డీటెయిల్గా చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. 3 గంటలు నానబెట్టుకున్న 1 కప్పు రైస్, 1 లీటర్ పాలు, 1 కప్పు షుగర్, 1 టేబుల్ స్పూన్ ఘీ, సన్నగా కట్ చేసుకున్న పిస్తాషియో గార్నిష్కి వాడదాం, ఇలాచి, ఫిర్నీకి స్పెషల్ అట్రాక్షన్ కాశ్మీరీ కుంకుమ పువ్వు. సో గాయస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఫిర్నీ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ చాలా ఈజీగా చేసే ఈ రెసిపీని చాలా సింపుల్ గా మీరు నేర్చుకోవచ్చు. ఈ రెసిపీని ఎండ్ వరకు చూడండి. సో గాయస్, ముందుగా అయితే మనం 3 గంటలు నానబెట్టుకున్న రైస్ ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ గా ఆడుకుందాం. సో రైస్ని ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం బరకగా ఆడుకోవాలండి. సో 1 లీటర్ పాలను మనం మరగబెట్టుకుందాం. సో ఈ టైంలో మనం మిక్సీ పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ రైస్ బాయిల్ అయ్యి కన్సిస్టెన్సీ థిక్గా రబడీలా అయ్యేంత వరకు మనం మరగబెట్టుకుందాం. సో ఫిర్నీని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా విస్క్ చేస్తా ఉండండి. ఇందాక చూపెట్టిన ఇలాచీ పౌడర్ కింద చేసుకొని యాడ్ చేస్తున్నాం. ఈ టైంలోనే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కుంకుమ పువ్వు కలర్ అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఒక 3 నిమిషాల వరకు మనం మరగబెట్టుకుని అప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు షుగర్ని అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా. అంతవరకు అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉందాం. గైస్, ఫిర్నీ అయితే ఫైనల్ గా ఈ కన్సిస్టెన్సీతో ఈ టెక్స్చర్తో అయితే ఫినిష్ అయింది. చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎట్లా ఉందో. సో ఇప్పుడు ఈ టైంలో ఫినిషింగ్ చేసే ముందు నేను ఘీ అయితే యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేశాను. ఒక 1 మినిట్ ఘీ అంతా కలిసేలాగా మరగబెట్టుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఆహా, ఎంత కమ్మని స్మెల్ వస్తుంది ఫిర్నీ. సో ఫిర్నీని అయితే మాత్రం సింపుల్గా ఫినిషింగ్ టచ్కి గార్నిష్ అయితే చేస్తున్నా పిస్తాషియోతో. కొంచెం మన కుంకుమ పువ్వును కూడా గార్నిష్కి పెడుతున్నా. సో ఫైనల్గా అయితే మన కాశ్మీరీ స్పెషల్ ఫిర్నీ అయితే రెడీ అయిపోయింది. అది నా స్టైల్లో ప్లేటింగ్ చేసి మీకు చూపెడుతున్నాను. సో ఇంకా టేస్టింగ్ గురించి అయితే నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో అబ్బాయిలు చూస్తున్నారు కదా, కాశ్మీరీ ఫిర్నీ అయితే ఎంత చక్కగా ప్లేటింగ్ చేసి మీకు చూపెట్టాను. అండ్ అమ్మాయిలు మీరు కూడా రెసిపీని చాలా బాగా ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే టేస్టింగ్ చేస్తున్నాను. పిస్తాషియో ఫిర్నీ టెక్స్చర్
సింపుల్ గా సూపర్ గా అయితే ఉంది, చాలా బాగుంది రెసిపీ. ఇక నుంచి మనం పాయసం పర్వన్నం కాకుండా ఫిర్నీని కూడా మన గెస్ట్లకు మనం ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన భోజన్ మందిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటికైతే సెలవు. రేపు మరొక వీడియోతో ఇంకొంచెం ఎనర్జీగా ఇంకొంచెం టేస్టీ అయిన వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.